రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉద్యోగులు విధులకు టైంకు రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి తనకు కానరావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే అధికారుల్లో చలనం వచ్చి సరైన సమయానికి ఆఫీస్కు చేరుకొని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. పదికి వచ్చినాం, 10కి వచ్చి ఇప్పటికైనా గంటన్నరనే వచ్చాం. చాలా మట్టలే ఉన్నారు. ఇంకా కళ్యాణం వచ్చింది ఒత్తిడి కాబట్టి ఇప్పుడు 10 రోజులకి వచ్చి 6-5 దొరుకుంటే కొన్ని ఎత్తే లావట్టి అట్లే ఉంది. మేము వచ్చి గంట సేపు అవుతుంది, ఎవరు రాదు. చూసి మా లేడీస్ కూడా వచ్చి ఇది మా పరిస్థితి. చేనులకు పోదాం అంటే ఇప్పుడు ఇక్కడ నిలబడచ్చు. వేములవాడ పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు చూస్తే 10:40 కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది వాళ్ళ పనులు ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు, అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు. కానీ 10:30-11 అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి. మొదటగా ఎంఆర్ఓ లేరు, వారి స్టాఫ్ లేరు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు? ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలం